ఇప్పుడు టోటల్ హోమ్ ఆటోమేషన్ లో మనకి ఎలా ఉంటుందో చూద్దాము. సో మాన్యువల్ గా అలాగే ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఒకసారి చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి మాన్యువల్ గా ఆఫ్ చేయండి మేడం. సో అన్ని నేను మాన్యువల్ గా ఆఫ్ చేసేసాను. సో నేను రిమోట్ తో ఆన్ చేస్తున్నాను. ఇది రిమోట్ ఆప్షన్. ఓకే. సో అలాగే వీటిల్లోనే మనం ఎగ్జాక్ట్ గా మొబైల్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మొబైల్లో మనకు ఆల్రెడీ అక్కడ ఆన్ లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ చూపించేస్తాయి. సో ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తున్నా, ఇది కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. సో అలాగే మళ్ళీ అగైన్ మనం త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే ఆన్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా కంట్రోలింగ్ సిస్టమ్ మన దగ్గర ఉంటుంది. సో మనం హోమ్ అంతా కూడా మన కంట్రోల్లో చేసుకోవచ్చు. అండ్ వాయిస్ బేస్డ్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ ఉంది అనుకోండి, అలెక్సా టర్న్ ఆన్ టీవీ పవర్. సో టీవీ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఫర్ ఇప్పుడు ఏసీ ఉంది అనుకోండి, అలెక్సా టర్న్ ఆఫ్ ఏసీ ఇన్ హాల్. సో ఏసీ అనేది ఇప్పుడు మనకి ఆఫ్ అయ్యింది. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే లైట్ చేంజ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూల్ కలర్ లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వామ్ కలర్ లో కన్వర్ట్ చేస్తాం. సో అలాగే మనకి కూల్ కలర్ లో కన్వర్ట్ చేస్తాం. దీన్నే డిమ్మింగ్ అంటే డిమ్మింగ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా మన ఎక్స్పీరియన్స్ సెంటర్ లో అవైలబిలిటీ ఉంటాయి. మనకి లైట్ లోనే కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి.